జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలంటే చులకన భావం. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా సరే ఇంకా సిగ్గు ఎగ్గు రాలేదండి. రాష్ట్ర ప్రజలు ఎంత చులకనగా చూస్తున్నాడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు, ఒక పోస్ట్ వేశారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి లేనిదే రాష్ట్ర ప్రజలందరూ అడుక్కుతున్నారంట. వాళ్ళు వేసిన ట్వీట్ అదే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి ముందు, గుడి బయట చెప్పట్టుకొని బొచ్చట్టుకొని అడుక్కు తింటున్నారు. ఎవరికి చేత కాదు, ఎవడో బతకలేకపోతున్నారు. ఇక్కడ వాళ్ళందరూ అడుక్కు తింటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండిపోవడం అయితే వాళ్ళకి ఆ అడుక్కునే కరం ఉండేది కాదు. ఎవడు కొంపంలో కూర్చున్నాడు శుభ్రంగా సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఏదో ఒక పథకం పేరు చెప్పేసి అయితే ఆ 15,000 రూపాయలతోటి సంవత్సరం మొత్తం బతికేసేవారు. మళ్ళీ మధ్య మధ్యలో పండగలో పబ్బాలు అనుకుంటా ఘనంగా అదే 15,000 రూపాయలతో బతికేశారని చెప్పేసి అని ఈ ఎదవల రాసుకొచ్చే వార్తలు. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసిన ఒక పోస్టు, అదే సాక్షిలో వచ్చిన వార్తను వాళ్ళు వేశారు. చదివి వినిపిస్తాను చూడండి. రాష్ట్రంలో సంక్రాంతి సందడి కాన రావడం లేదు. ప్రజల చేతుల్లో కానీ లేకపోవడంతో ఎక్కడా కొనుగోలు లేవు. దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు ఆడడం లేదు. దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని, ఇప్పుడు పండగ చప్పగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఆ అన్న ఎదవ ఎవడో కానీ నిజంగా రాష్ట్ర ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే కానీ కనీసం పండగలు కూడా జరుపుకోలేని స్థితిలో ఉన్నాము అంటే వాడొక్కడనే కాదు, వాడొక్కడి పరిస్థితి అంటే వేరే, రాష్ట్ర ప్రజలందరూ అదే స్థితిలో ఉన్నారు అని ఎవడైతే అన్నాడో వాడిని నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలి. మీరు మనుషులా దున్నపోతుంటారు? నాకు అర్థం కావట్లా. ఇటు జగన్మోహన్ రెడ్డి ఉంటే అందరి చేతిలో డబ్బులు ఉండేయా? డబ్బులు ఇచ్చేసి కూడా అటు బాబుగాడు ఆస్తేమని ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ప్రజలందరూ అడుక్కు తింటారని చెప్పేసి నువ్వు వార్త రాస్తావా? ఏం బుర్ర ఏమన్నా పని చేస్తున్నా మీకు? ఒక 3 ఆర్టిస్టులు తీసుకొచ్చారు, 3-4. ఆ మహాతలు ఏమని మాట్లాడదంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా ప్రతి నెల ఏదో ఒక పథకం పేరు చెప్పి ఓ 15,000 రూపాయలు మా ముఖం మీద పడేసి కూడా అయినా ఆ 15,000 రూపాయలతోటి కుటుంబం మొత్తం ఏ పనికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇది ప్రతి నెల ఏదో ఒక పథకం అంట. ప్రతి నెల వాళ్ళు రాసుకొచ్చిన వార్త అదే. ఈయనైతే ఇంకా దారుణం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కంచి కనీసం పిల్లలకు ముద్ద కూడా పెట్టలేకపోతున్నాను అంటాడు ఆ మహానుభావుడు. ఇంక కిందనైతే చదవవసరం లేదు. ఇంకా మా కుటుంబం మొత్తం అడుక్కు తినే పొజిషన్కి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత. ఏమనుకోవాలి? ఆర్టిస్టులు అనాలా, మనుషులు అనాలా? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు కూడా ఎవడు ఏ పండుగలు చేసుకోలేదా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కరెక్టే. మరి 2019 వరకు ఏమండి? 2019 వరకు ఎవడు ఏ పండుగలు చేసుకోలేదా? ఏ పాపం చేసుకోలేదా? అడుక్కు తింటున్నారా? అంటే మీరు రాసుకొచ్చే వార్తలు ఇయ్యా? ఎవడరా మీకు చెప్పిన అదవా? ఎవడరా రాయమన్నది? రాష్ట్ర ప్రజల చేతిలో డబ్బులు లేవు, పండగలు జరుపుకోలేకపోతున్నారని చెప్పేసి అని మీరు రాసుకొచ్చారు. పైగా జగనన్న ఉంటే ఆ ఉండుంటే పీకు పొడిచేది, నాన్న చేతిలో తల వచ్చేది ప్రతి ఒక్కడికి కూడా. చెప్పటానికి రాత్రానికి కాస్త సిగ్గుండాలండి. మన చేసి వచ్చింది ఏమీ లేకపోయినా సరే జగనన్న ఉండుకుంటే చాలు, మనం చేసిన వాటికి చాలు. మరీ చులకనగా రాష్ట్ర ప్రజల్ని అడుక్కు తినే వాళ్ళతో పోల్చి మనల్ని చులకన చేసేస్తే చెప్పు తెగిపోయేలా కొడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంత దిగజారిపోయి ఎవడో లేడు. కనీసం పండగలకు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో అయితే అంత దీన స్థితిలో ఎవడో లేడండి. పండగలకి, పబ్బాలకి, పుట్టినరోజులకి కూడా ఎవడో ఒకటి దానం చేస్తేనో లేదంటే ఎవడో ఒకటి సహాయం చేస్తేనో పండగలు జరుపుకోలేని స్థితిలో ఉన్నారా అంటే అసలు అది పచ్చి అబద్ధం. సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే ఇవ్వాలి, అంతే కదా. ఈ ప్రభుత్వం ఇచ్చినా, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినా, ఎవరు ఏ పథకాలు ఇచ్చినా సరే పండగలకి, పబ్బాలకి ఇవ్వరు కదా. ఇప్పుడు విద్యా దీవెన ఉంది, మీరు అన్నారు కదా, అమ్మ ఒడి అని చెప్పేసి అని, విద్యా దీవెన అని చెప్పేసి అని, వసతి దీవెన అని చెప్పేసి అని, రైతు భరోసా అని చెప్పేసి అని, ఇవన్నీ దేని పర్పస్ మీద ఇచ్చారు? ఆ పథకాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు వసతి దీవెన, విద్యా దీవెన ఏదో ఉంది, ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి దాన్ని ఇచ్చావు. దేనికి? వాళ్ళ తల్లుల అకౌంట్లో ఎత్తే వాళ్ళు వెళ్ళి కాలేజీ యాజమాన్యాలకి ఫీజులు కట్టడానికి, అంతేనా? మరి నువ్వు వేసే డబ్బులతో పండుగలు చేసుకోవడానికా?
నువ్వు పండగలు చేసుకోవడానికి డబ్బులు వేసావా? దేనికి వేసావు నువ్వు డబ్బులు? మరి ఇక్కడ పండగలకి ఎందుకు వచ్చినాయి మళ్ళీని? ఇప్పుడు సంక్రాంతి కానుక, జగనన్న సంక్రాంతి కానుక అని పెట్టి ప్రతి సంవత్సరం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి, కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఉన్నారు కాబట్టి 4, 15, 60,000 ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుక వేసేసి పండగ జరుపుకొని అన్నావు అనుకో, అది వేరే. తర్వాత ఉగాది కూడా సేమ్, జగనన్న ఉగాది అని పెట్టేసి మళ్ళీ సేమ్ ఉగాది కూడా ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురికి 4, 15,000, 60,000 వేసేసి పండగ జరుపుకోండి అంటే అది వేరే. ఆ తర్వాత అలాగా దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, నాగల చవితి వచ్చింది, నాగ చవితి వచ్చింది, పండుగలు ఇంకా చాలా ఉన్నాయి కదా. అలాగా ప్రతి పండగకి కూడా జగన్మోహన్ రెడ్డి పేరెట్టేసి జగనన్న దీపావళినో, జగనన్న సంక్రాంతినో, జగనన్న దసరానో, జగనన్న పిండ కూడానో ఏదో ఒక పథకం పేరు పెట్టేసి నువ్వు ఆ పండగలకి పంచితే అప్పుడు అనుకోవచ్చు. పోలేరా ప్రతి పండగకి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఒక 50,000, 60,000 ఇచ్చి కూడా పండగ చేసుకోమని చెప్పేస్తాను. నువ్వు పథకాలు పండగలు చేసుకోవడానికి ఇచ్చేవా? చెప్పు, దేని పర్పస్ మీద ఇచ్చావు నువ్వు పథకాలు? పథకాలు మీరు పండగలు చేసుకోండి, మీరు తినేయండి, మీరు ఇంట్లో కూర్చొని బూర్లు వండుకోండి, గారెలు వండుకోండి అని చెప్పుకోవడానికి ఏమి ఇవ్వలేదు కదా. నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలండి. సంక్షేమ పథకాలకి సంక్రాంతికి సంబంధం ఏముంది? దానికి పండగలకి పబ్బాలకి సంబంధం ఏముంది? చెప్పు, నువ్వు చెప్పు. మీరు వార్త బాగానే రాసుకొచ్చారు. మీరు సంక్షేమ పథకాలు ఇచ్చింది పండగలు పబ్బాలు చేసుకోవడానిక, పిల్లలు చదువుకోవడానిక? రైతు భరోసా ఇచ్చింది దేనికి? దేనికి ఇచ్చారు అసలు? మీరు వాస్తవానికి క్లారిటీ చెప్పండి. కాస్త సిగ్గుండాలండి ఇలాంటి వార్తలు రాసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీ బతికి కాస్త సిగ్గు లేకపోతే మీ గురించి మాట్లాడాలంటే మాకు సిగ్గేస్తుంది. పైగా జగనన్న ఉంటే అంట నా కొడుకు ఎవడో రాసినోడు ఎవడో కానీ కనబడితే సిప్పిచ్చు కొట్టాల. ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, జగనన్న ఉంటే తమకి ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని చెప్తున్నారంట. ఈవిడొకరు, ఈయనొకడు వీళ్ళ ముగ్గురు అడుక్కు తింటున్నామని చెప్తున్నారు. మా 3 కుటుంబాలు మేము అడుక్కు తింటున్నామని చెప్పుకుంటున్నారు. అలా ఉంటాయి వెళ్తాడు. వీళ్ళ రోతరాతలు, ప్రజలంటే కనీస మర్యాద కానీ, కనీస గౌరవం కానీ ఏది ఉండదండి. అందరూ అంతే. ఇప్పుడు ఈ సాక్షి పేపర్ అనే కాదు, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ, ఎవరికైనా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా సరే ప్రజలంటే అంత చులకనమాట. ఇప్పుడు మాట్లాడినా చూడండి, మేము వాడికి అది ఇచ్చేసాం, వాడికి ఇది ఇచ్చేసాం, వీడికి ఇచ్చాం. ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చారు? ఎవడ బాబుగాడి సొమ్ము ఎవడికి పనిచేశారు మీరు? అసలు రాష్ట్ర ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే పంచారు, అంతే కదా. ట్యాక్స్ పేయర్ సొమ్ము తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాల ద్వారా పనిచేసి, ఏదో మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి అమ్మేసి, సంవత్సరానికి ఒక 10 ఎకరాలు చెప్పున, ఒక 100 ఎకరాలు చెప్పున అమ్మేసి ప్రజలకు ఏదో పంచినట్టు నీ సొంత భోజనం ఏంటని అడుగుతున్నాం మేము ఇక్కడ. నిజంగా సొంత డబ్బులు పంచినోడు కూడా నీ అంత భోజనం చేసుకోడు కదా. ఇంకా మా సొమ్మే నువ్వు తినేసావు. నీ విలాసాలకి, నీ భవనాలకి, నీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఇంకా మా సొమ్ము తినేసింది కాకుండా నీ వల్ల మేము బతికేసామా? రాష్ట్ర ప్రజలందరూ నీ వల్ల బతికేశారా? 2019 వరకు రాష్ట్ర ప్రజలందరూ అడుక్కు తినేవారా? నువ్వు వచ్చిన తర్వాత కూడు గుడ్డ కరగడం నేర్చుకున్నారా? ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో ఉంటే నువ్వు అదే చెప్దు కదా, మీ నాయకుల చేత అలాగే చెప్పింది కదా. నువ్వు 100%, 100% అలాగే చెప్పిస్తాడు. నేను రాకముందు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అన్నం తినేవారు కాదు, బట్టలు వేసుకునేవారు కాదు, బొండమోసం తిరుగుతూ ఉండేవారు. అసలు నాగరికత ఏంటంటే తెలియదు. నేను వచ్చిన తర్వాత ప్రతి కొంపకి తిరిగి ప్రతి ఒక్కరిని పిలిచి, ఒరే బాబు ఇది పరిస్థితి, మీరు అన్నం ఇలా తినాలి, పప్పు ఇలా కలుపుకోవాలి, సారు ఇలా కలుపుకోవాలి, ఇలా ముద్ద తీసుకోవాలి, ఇలా నోట్లో పెట్టుకోవాలి, నేనే తినిపించానని చెప్పి చెప్తాడు. అంత దిక్కుమాల సవట. మరి ఏ చెప్పించు కొట్టాలో మాకేదో అర్థం కావట్లా. దయచేసి ప్రజల్ని చులకనగా చూసి ప్రజల్ని కించపరిచే విధంగా వార్తలు రాయొద్దని చెప్పేసి నా మనవి. పైగా మనం అదే సాక్షిలో రాహేస్తారు ఏమని, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది, పండగ అందరూ ఏపీ వస్తారని చెప్పేసి అని, ఏపీ రోడ్లు కిలకల్లాడిపోతున్నాయని చెప్పేసి నీళ్ళే రాస్తారు.